గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజైతే నా పెళ్లి పట్టు చీరల కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి. నా పెళ్లి టైంలో ఏ శారీస్ అయితే నేను తీసుకున్నానో అన్ని పట్టు శారీస్ అనమాట. సో సపరేట్గా ఓన్లీ పట్టు శారీస్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత నేను మిగిలిన శారీస్ అయితే చూపిస్తానండి. సో ఇప్పుడైతే ఈ పెళ్లి పట్టు చీరలు ఏమేమైతే తీసుకున్నానో, అలాగే వాటి మీద మగ్గం వర్క్స్ ఎలా అయితే చేయించుకున్నానో అన్నీ నేను ఈరోజు మీకు అయితే చూపిస్తానండి. సో మరి ఇంకెందుకు లేటు, మన శారీస్ చూడడం మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ పెళ్ళిలో ఏంటంటే ముందు పెళ్లి కూతుర్ని చేస్తారు కదండి. సో అందుకని అంటే మీకు ఇంకో విషయం చెప్పాలి, మాకు ఎంగేజ్మెంట్ అది ఏం లేదనమాట, డైరెక్ట్ పెళ్ళేనండి. సో అందుకని మామూలుగా అయితే ఎంగేజ్మెంట్ శారీ చూపించాలి, మాకు అలాంటిది ఏం జరగలేదు కాబట్టి డైరెక్ట్ పెళ్ళిలో ఫస్ట్ నేను కట్టుకున్న పట్టు శారీ అయితే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఈ పట్టు శారీ అయితే కట్టుకున్నాను. ఫస్ట్ అంటే పెళ్ళి అని మనం స్టార్ట్ చేసిన తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ పట్టు శారీ అనమాట ఇది. చూసారు కదండి, ఇది వైట్ కలర్, వైట్ అంటే క్రీమ్ కలర్ అనమాట. అంటే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మా సైడు అంటే ఎక్కడైనా క్రీమ్ వైట్ ఇదే కడతారనుకుంటా. సో ఇంకా నేను తీసుకున్న శారీ అయితే ఇది. సో దీనికి పళ్ళు ఇదండి. ఈ శారీ వచ్చేసి 10,000 రూపీస్ అండి, కాకినాడలోనే తీసుకున్నాను. మ్యాక్సిమం నా శారీస్ అన్నీ కూడా అంటే పట్టు శారీస్ అన్నీ కూడా కాకినాడలోనే తీసుకున్నానండి. అంటే నాకు అంత టైం లేదనమాట, బయటికి వేరే ఊరు అది వెళ్ళి షాపింగ్ చేసేంత టైం లేక నేనైతే కాకినాడలోనే తీసుకున్నాను. ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట అండి ఇది, చూసారు కదా. $5,000 అండి ఈ మగ్గం వర్క్ ఇలా చేయడానికి. అయితే నాకు తొందరగానే వర్క్ చేసి ఇచ్చేసింది అనమాట. అంటే నాకు దగ్గర ఒక 3 days అలా టైం పట్టింది. ఒక 3 daysలోనే నాకు వర్క్ అది ఫినిష్ చేసి ఇచ్చేసింది. చాలా బాగుందండి, చాలా బాగా చేసింది అనమాట. చూసారు కదా, ఈ మధ్యలో ఇవన్నీ కుందన్స్ అండ్ ఇవన్నీ కూడా స్టోన్స్ అండి, కుందన్స్. అండ్ ఇది థ్రెడ్ వర్క్ అండ్ మధ్యలో జర్దోసి కూడా వచ్చిందండి. చూడండి, ఇదిగో జర్దోసి కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా ఫినిషింగ్ అయితే సూపర్గా చేసిందండి ఆవిడ. 5,000 తీసుకున్నా కూడా నాకు ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చింది. చూసారు కదండి, ఇలా సపరేట్గా హ్యాంగింగ్స్ అనమాట. ఇవి కూడా వాళ్ళే చేసి ఇచ్చారనమాట. సో ఇది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా మనకి బయటికి కనిపించే పార్ట్ వర్క్నే కదండి వర్క్ చేస్తారు. సో ఈ విధంగా వర్క్ అయితే చేసిందనమాట. ఇది శారీలో బ్లౌజేనండి, అదే నేను చేసిన మిస్టేక్ అనమాట. శారీలో బ్లౌజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ మనకి విడిపోయి అలాగా అయిపోతుందన్నమాట. సో ఇది కూడా అలాగే విడిపోతూ ఉందన్నమాట. నేను మళ్ళీ దీన్ని ప్యాచప్ చేయించాను. సో ఈ విధంగా ఇందులో చూసారు కదండి, సపరేట్గా కలర్ కనిపిస్తుంది. అంటే మనం ఇంత వర్క్ చేయించుకుని మళ్ళీ బ్లౌజ్ని పక్కన పెట్టలేము, అలాగే శారీ కూడా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదండి పక్కన పెడితే. సో అందుకని ఎవరు కూడా శారీలో, ముఖ్యంగా పట్టు శారీస్కి వచ్చే బ్లౌజులు మటుకు కుట్టించుకోవద్దండి. సపరేట్గా ఈ కలర్ పీస్ తీసుకుని కుట్టించుకుంటే మనకి చాలా సంవత్సరాలు అయితే వస్తుందన్నమాట. ఇది నా ముఖ్యమైన టిప్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి పెళ్లి శారీ, అంటే 1 by 1 వెళ్తాను నేను. పెళ్లి కూతురు చేసిన తర్వాత డైరెక్ట్ పెళ్ళే కాబట్టి ఇది నా పెళ్లి శారీ. నాకు చాలా మెమరబుల్ అనమాట ఈ శారీ. ఎందుకంటే నాకే కాదు అందరికీ కూడా పెళ్లి శారీ అంటే చాలా మెమరబుల్ కదా. సో జీవితాంతం దాచుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. నేనైతే ఈ శారీని చాలా బాగా చూసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టమైన శారీ.
అండ్ ఈ కలర్ కూడా నేను ఏరి కోరి తీసుకున్నానండి. నేను ఎప్పటినుంచో అంటే పెళ్లి టైంలో ఈ కలరే కట్టుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. అలాగే నాకు ఇది బాగా సూట్ అయింది అండ్ తొందరగానే దొరికినట్టు అనమాట. ఈ శారీ వచ్చేసి 15,000 అండి. ఇది కూడా కాకినాడలోనే తీసుకున్నాను. అన్నీ ఒకే షాప్లో తీసుకున్నాను, అందుకని చెప్పేసి మీకు లాస్ట్లో చెప్తానండి ఏ షాప్ అనేది కాకినాడలో. సో శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. ఇవన్నీ కూడా ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి. ఇందాక నేను చూపించింది అదే, ఇవి కూడా అదే అనమాట, కంచిపట్టు శారీస్. చూసారు కదా. మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ నా సెలెక్షన్స్ కాదు, ఆయనకి ఫోన్ చేసి అంటే వీడియో కాల్ చేసి ఆయన సెలెక్షన్ మీదే ఈ శారీస్ అన్నీ నేను తీసుకున్నాను. ఆయన సెలెక్షన్ చాలా బాగుంటుందండి. సో అందుకని ఆయనకి నాకు నచ్చిన శారీసే నేను తీసుకున్నాను అనమాట. అప్పుడు అంటే షాప్కి వెళ్ళిన తర్వాత జనరల్గా మనం వీడియో కాల్స్ అవి చేసుకుంటాం కదా, అలా వీడియో కాల్ చేసి ఆయనకి నచ్చింది అంటేనే నేను అన్నీ తీసుకున్నాను. సో ఇది నా పెళ్లి శారీకి బ్లౌజ్ అనమాట. చూడండి, ఫుల్ హెవీగా చేయించానండి. ఇది కూడా అంతే 3-4 డేస్లో నాకు వర్క్ చేసేసి ఇచ్చేసింది అనమాట ఆవిడ. చూడండి, ఫుల్ స్టోన్ వచ్చి అలాగే జర్దోసి కూడా వచ్చిందండి. ఇదంతా కూడా జర్దోసియే. అక్కడక్కడ గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారంతే. ఇది కూడా అంతేనండి, 5,000 కాస్టే. సో బ్యాక్ చూడండి, నెక్ ఎలా వచ్చిందనమాట. సేమ్ మొత్తం ఇంకా ఈ బ్లౌజ్ అంతా కూడా ఇదే స్టోన్ యూజ్ చేశారు. కుందన్ అంటారు కదా, ఇది అదనమాట. రెడ్ కలర్ కుందన్ యూజ్ చేశారు. తర్వాత హ్యాంగింగ్స్ వచ్చి ఇలా. ఇది కూడా శారీలో బ్లౌజే కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఏంటో మరి నాకు తెలియదు, అదైతే బాగాలేదు. కానీ శారీలో వచ్చిన బ్లౌజు ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికీ కూడా ఏం కాలేదు. నేను చాలాసార్లు కట్టానమాట పెళ్ళి తర్వాత ఈ శారీని చాలాసార్లు కట్టాను, కానీ ఏం కాలేదు. బ్లౌజ్ అయితే చాలా విడిపోకుండా నీట్గా ఉందన్నమాట ఇప్పటివరకు అయితే. చూద్దాం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికి సంబంధించి చెప్తున్నాను కదండి. పెళ్ళి టైంలో నాకు పెట్టిన శారీస్ అనమాట. ఇది కూడా కంచిపట్టు శారీ అనమాట. ఇది అన్నయ్య వాళ్ళు నాకు పెట్టారు, మా అన్నయ్య మా వదిన వాళ్ళు పెట్టారనమాట ఈ శారీ. ఇది కూడా 10,000 అండి. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం అండి. నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట. 2 శారీస్ చూసుకున్నాను అప్పుడు నాకు నచ్చిన శారీ తీసుకోమన్నాడు అన్నయ్య అయితే. సో ఈ శారీ తీసుకున్నాను నేను. శారీస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. ఇదిగోనండి, పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ ఎలా వచ్చిందనమాట. శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. మంచి షైనింగ్ అయితే వచ్చిందండి శారీ. చూసారు కదండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే నా దగ్గర లేని కలరు నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట ఇదైతే. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి అంటే ఇది కొంచెం మ్యాచ్ అయిందని ఇది వేసుకుంటున్నానండి.
కాకపోతే నేను ప్లెయిన్ కుట్టించాను. దీని మీద బ్లౌజ్ అయితే ప్లెయిన్ కుట్టించాను. కానీ కింద ఇది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది కట్టుకుంటున్నాను అనమాట. ఈ బ్లౌజ్ అయితే దీని మీద ఈ బ్లౌజ్ కాదు, లైట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి అనుకున్నాను అంతే. సో అందుకని బ్లౌజ్ గురించి నేనేం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది వేరే శారీ మీద అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది కూడా పెళ్లి టైంలో మా ఆడపడుచు పెట్టిన శారీ అనమాట. మా ఆడపడుచు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో శారీ అనమాట ఇది. సో చూస్తున్నారు కదండి, ఇది కూడా కంచి పట్టు శారీనే. కంచి పట్టులో సాఫ్ట్ పట్టు అనుకుంటా, ఇది నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. కట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట శారీ అయితే. అస్సలు ఎంత తేలిగ్గా ఉంటుందంటే ఇది కూడా నాకు చాలా ఇష్టమైన శారీ అండి. ఇది కూడా 10,000 రూపీస్ అనమాట. ఇక అంటే ఈ శారీ పెళ్ళి అయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టిన శారీ అండి. అలాగే బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చింది. వైట్ కుందన్ థ్రెడ్ వర్క్ అండ్ పెరల్ వర్క్ వచ్చిందనమాట. చూసారు కదండి ఇలా. ఈ వర్క్కి ఎంత అయిందో నాకు సరిగ్గా ఐడియా లేదండి. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, 6 ఇయర్స్ పైన అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఇది కూడా 4,000 అలా అయినట్టు గుర్తు నాకు వర్క్కి. అంటే మా ఆడపడిచే కుట్టించారు కాబట్టి అంత నేను పట్టించుకోలేదు అప్పుడు ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. తనే కుట్టించేసి మొత్తం తనే చేయించేసి వర్క్ అంతా కూడా నాకైతే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ శారీ పెట్టారనమాట. సో హ్యాంగింగ్స్ అయితే ఇలా. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మా అత్తగారింటికి, అంటే అత్తగారింటికి గడపలు దాటడానికి వస్తాం కదా అప్పుడు కట్టుకున్న శారీ అండి ఇది. ఇది కూడా పెళ్ళి అని అనుకున్న తర్వాతే తీసుకున్న శారీస్ అనమాట. అంటే మామూలుగా మనం పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత కొన్ని శారీస్ తీసుకుంటాము. ముందే ఇలా గడపలు దాటే శారీ అని, అలాగే ఇంకా ఉంటాయి కదండి చిన్న చిన్న ఇంట్లోనే చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికని చెప్పేసి కొంచెం ఇలాంటి మంచి శారీస్, సారీ నేను పళ్ళు చూపించలేదే, తీసుకుని పెట్టుకుంటాం అనమాట. అంటే ఇది కూడా 8,000 అలాగా పడిందండి కాస్ట్ అయితే. చూసారు కదండి కలర్ కాంబినేషన్, చూసారా ఎంత బాగుందో. సాఫ్ట్ సిల్క్ అండి, పట్టులోనే సాఫ్ట్ సిల్క్ అనమాట ఇది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాను. ఇది 4,000 అయిందండి ఇలా మగ్గం వర్క్ చేయించడానికి. అప్పుడు నా శారీస్ అన్నీ కూడా ఒకటే వర్క్ అండి, అంటే డిజైన్ మారుతుంది అంతే. చూసారు కదండి సేమ్ కుందన్ యూజ్ చేసింది, జర్దోసి యూజ్ చేసింది, అలాగే థ్రెడ్ కూడా యూజ్ చేసింది. చూస్తే మీకు దీంట్లో అయితే స్టోన్ కూడా యూజ్ చేసిందండి. ఇదిగో స్టోన్ కూడా యూజ్ చేసింది అనమాట. చాలా బాగుంది. చూసారా బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్. అక్కడక్కడ ఇలాగా బూటీస్ లాగా కూడా వేసింది అనమాట. సో బాగా ఫినిషింగ్ అయితే చాలా బాగా చేసింది. వర్క్ కాకినాడలోనే చేయించానండి వర్క్ అయితే. ఇది చాలా బాగా వచ్చింది. సో దీని హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా వేసింది అనమాట. నేను ఏం చెప్పలేదండి, అన్నీ తనే. అంటే నాకు 1 వీక్లోనే మ్యారేజ్ కుదిరిన తర్వాత 1 వీక్లోనే మ్యారేజ్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి అన్నీ తనకి ఇచ్చేస్తే మనం డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా తనే 3-4 డేస్లో ఇచ్చేయాలని చెప్పి నేను టైం పెట్టాను. ఆ టైం ప్రకారమే ఇచ్చేసింది. అన్నీ కూడా చాలా బాగా చేసింది. అన్ని వర్క్స్ అయితే చూస్తున్నారు కదా. సో తర్వాత ఇది మా రిసెప్షన్ శారీ అండి.
అంటే ఇక్కడ డిన్నర్ అంటారనమాట నెల్లూరు సైడు. మాకు కాకినాడ సైడ్ అయితే రిసెప్షన్ అంటాము. ఇది రిసెప్షన్ శారీ. దీని బ్లౌజ్ కూడా ఉందండి, కాకినాడలో ఉంది. కాకపోతే ఇప్పుడు అది సరిపోవట్లేదు, అప్పుడే చాలా టైట్గా కుట్టేసింది అనమాట. సో ఇంకా ఇది సరిపోవట్లేదు, నేను సపరేట్గా మళ్ళీ దాని బ్లౌజ్ తీసుకుని స్టిచ్ చేయించుకోవాలి. కాకపోతే ఈ శారీ కూడా నాకు 6000 అండి. చాలా ఇష్టం. చూసారు కదా కలర్ కాంబినేషన్, అది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. వీలైతే నా దగ్గర పిక్స్ ఏమన్నా ఉంటే నేను మీకు అన్నీ యాడ్ చేస్తాను. అంటే ఎప్పుడెప్పుడు శారీసో కదండి, అన్ని ఫోన్లో పిక్స్ ఉండాలి కదా, అందుకని చూసి ఉంటే కనుక నేను యాడ్ చేస్తాను తప్పకుండా. సో శారీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా అండి. ఈ శారీ చూస్తున్నారు కదండి, ఇది మా తమ్ముడు కూతురు వర్ష ఫస్ట్ బర్త్డేకి కట్టుకున్న శారీ అండి. ఇది 3000 రూపీస్. కాకపోతే వాళ్ళు నాకు 20,000 రూపీస్ అయితే ఇచ్చారు ఫస్ట్ బర్త్డేకి శారీ తీసుకోమని చెప్పేసి. నాకేంటంటే అప్పుడు కుదరలేదనమాట, తొందరగా తీసుకునే ఇదిలో ఆన్లైన్లో తీసుకున్నాను. ఆన్లైన్లో నాకు ఈ శారీ బాగా నచ్చింది, 3000కే బాగా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ శారీ అయితే తీసుకున్నానండి. అంటే మాకు కాకినాడ సైడ్ ఏంటంటే మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినా, ఫంక్షన్స్ అలాంటివి, బర్త్డే ఫంక్షన్స్ అలాంటివి, ఫస్ట్ బర్త్డే అనమాట, అలాంటివి జరిగినా ఏంటంటే ఆడపడుచుకి ఇలా బట్టలు పెట్టడం ఆనవాయితీ అండి. మా కాకినాడ సైడు బాగా ఘనంగా పెడతారనమాట. ఏదైనా సరే ముందు ఆడపడుచునే చూసుకుంటారు, ఆడపడుచుని చూసుకున్న తర్వాత మిగిలిన ఏదైనా సరే. సో ఆ విధంగా నాకు మా తమ్ముడు వల్లి వాళ్ళైతే మనీ అయితే ఇచ్చారండి. కాకపోతే నేను ఈ శారీ తీసుకున్నాను, మిగిలిన మనీ ఏంటంటే ఇంకో శారీ తీసుకున్నాను దాంతోపాటు. సో ఈ శారీ అయితే ఇదండి. కలర్ కాంబినేషన్ అది కూడా చూసారు కదా ఎంత బాగుందో. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది డిజైన్. చూసారు ఎంత బాగుందో గ్రీన్ కలర్తో. ఇవన్నీ నేను మళ్ళీ మడత పెట్టుకోవాలి. సో దాని మీదకి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇది మొత్తం ఏంటంటే పూస అంటారు కదా, పూస వరకు చేయించానండి. ఇలాగా బ్లూ కలర్ ఏమో కుందన్లా వేయించాను. ఇది 2900 అండి ఈ వర్క్కి వచ్చి. ఇది మగ్గం వర్కే, ఈ విధంగా చేయించాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా సీమంతం శారీ అండి. షన్ను టైంలో నేను సీమంతం ఏమీ చేయించుకోలేదు, అందుకని అశ్విక్ టైంలో ఆయన, అంటే మాకు కాకినాడ సైడు మాలో సీమంతాలు అవి ఏం చేయరనమాట. ఇటు సైడు ఆయన సరదాగా సీమంతం చేసుకుంది కానీ అని చెప్పేసి, అంటే అప్పుడు సీమంతం అయితే చేశారు, ఇక్కడే నెల్లూరులోనే చేశారనమాట. సో అప్పుడు తీసుకున్న శారీ అండి, ఆయనే తీశారు ఈ శారీ. సెలక్షన్ కూడా ఆయన సెలక్షనేనమాట. చూసారు కదండి, అంటే అన్ని శుభకార్యాలకి తీసుకున్నాను కాబట్టి ఎల్లో టచ్ తప్పకుండా ఉంటుందన్నమాట. నాకు ఇష్టం కూడా అలా ఎల్లో టచ్, అలాగే గ్రీన్ టచ్ ఉన్నవి అయితే శుభకార్యాలకి మంచిది కదండి. ఆ సెంటిమెంట్తో నేనైతే శారీస్ అన్నీ కూడా అలాగే తీసుకుంటాను. నార్మల్గా ఏదైనా ఫంక్షన్స్ అయితే, బయట ఫంక్షన్స్ అది అయితే కనుక నార్మల్ వేరే కలర్స్ తీసుకుంటాను. సో చూసారు కదండి, అంచు కూడా పెద్ద అంచు వచ్చింది ఈ విధంగా. శారీ అయితే ఇది కూడా కంచి పట్టు శారీ అండి. ఈ శారీ వచ్చేసి 11,000 పడిందండి శారీ.
ఇక్కడే నెల్లూరులోనే తీసుకున్నాను. నెల్లూరు వరమహాలక్ష్మిలో అనుకుంటా తీసుకున్నాను ఈసారి. తర్వాత ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మొత్తం అంతా కూడా పెరల్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ చేయించాను. అప్పుడు ఆ టైంలో ఇది ట్రెండింగ్లో ఉందన్నమాట. ఆ టైం అంటే పెద్ద ఇయర్స్ ఏమైపోలేదండి, దగ్గర దగ్గర 3 ఇయర్స్ అవుతున్నట్టుంది. 3 ఇయర్స్లో ఇది ట్రెండింగ్లో ఉంది. సో చూసారు కదండి ఎంత బాగుందో. ఇది కూడా 4-5 అలా అయినట్టుందండి. వర్క్ వచ్చేసి నాకు సరిగ్గా గుర్తులేదు ఎంత అయిందో. అప్పుడు సీమంతానికి కూడా అలాగే చేసుకోవాలా వద్దా అని చెప్పేసి అలా టెన్షన్గా చేసుకున్నాను. అప్పటికప్పుడు అన్నీ శారీ తీసుకోవడం కానీ, ఇది వర్క్ చేసుకోవడం కానీ అన్నీ కూడా అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో అందుకని అసలు ఈ శారీ కాస్ట్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదనమాట. కానీ 11,000 అని మాత్రం గుర్తుంది. సో ఇదైతే 4,000 కానీ 5,000 కానీ వర్క్ అయితే అయిందండి. ఎందుకంటే నా బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం హెవీగా చేయించుకున్నాను కదా, అందులోని తొందరగా చేయించుకుంటాను నేను. అంటే టైం లేకుండా చేయించుకుంటాను అనమాట. మా అన్నీ కూడా ఉరుకులు పరుగుల మీద జరుగుతాయి. సో అందుకని కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. అంటే మనం టైం ఇస్తే అది వేరేలా ఉంటుందండి. టైం ఇవ్వకపోతే ఇలాగే వాళ్ళు అన్న కాస్ట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే తీసుకుంటారు. నా హెవీగా వర్క్ కూడా నేను హెవీగా చేయించుకుంటాను. సో అందుకని ఇది కూడా 4,500 అన్నట్టు నాకు గుర్తు. సో ఇదనమాట వర్క్. దీనికి ఇలాగా హ్యాంగింగ్స్ ఇలాగా ఇప్పుడు ఇలాగే వచ్చేస్తున్నాయి కదండి, దాంట్లోనే కుట్టేసి ఇస్తున్నారు కదా, అలా వస్తుందన్నమాట ఇది కూడా. ఇప్పుడు ఇది ట్రెండ్. నెక్స్ట్ ఈ శారీ. ఈ శారీ వచ్చేసి నేను కాకినాడలో తీసుకున్నానండి. ఈ శారీ బాగా ట్రెండింగ్లో ఉందండి, అందరికీ తెలిసే ఉంటుంది. మంచి షైనింగ్తో ఉండి మంచి కంచి పట్టు శారీ అనమాట. చూసారు కదా. ఎందుకు ఇది నేను అంటే మా పెళ్లి టైంలో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మేము చేయించుకోలేదండి. ఊరికే పెళ్ళి అయితే మాకు అన్నవరంలోనే జరిగింది, కానీ వ్రతం చేయించుకోవడానికి టైం లేదనమాట. అంటే ఈ మంచులు అవి లేవని చెప్పేసి మళ్ళీ వెంటనే నెల్లూరు వచ్చేయాలని, గడపలు దాటాలని ఇవన్నీ ఉంటాయి కదండి. సో అందుకని వ్రతం చేయించుకోవడానికి మాకు అప్పుడు టైం కుదరలేదు. సో అలా 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 లేట్ అయిపోయింది. మేము ఎప్పుడు వ్రతం చేయించుకున్నామంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా వ్రతం అయితే చేయించుకున్నాము. అప్పుడు తీసుకున్న శారీ అండి. అంటే పట్టు శారీతో ఫస్ట్ వ్రతం కదా మేము చేయించుకున్నది, అందుకని పట్టు శారీతో కూర్చొని చేయించుకోవాలని చెప్పేసి ఈ శారీ అయితే ఆయనే తీశారు. ఆయన సెలెక్షనే ఇది. 11,000 పడిందండి ఈ శారీ. సో ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉందండి. దీని పళ్ళు మంచి కంచి పట్టు శారీ అండి. నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా షైనింగ్గా ఉంటే శారీస్ చాలా ఇష్టం. దీని మీద బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి. బాగా నలిగిపోయి ఉన్నాయి. వర్క్ అయితే ఈ విధంగా చేయించాను. ఇది కాకినాడలోనే చేయించానండి. అప్పటికప్పుడు కదా, ఇది కూడా వ్రతం చేయించుకోవాలని ముందు అనుకోలేదు. సో ఇంకా కుదిరింది కదా, పక్కనే కదా మాకు కాకినాడ దగ్గరలోనే అన్నవరం. సో వెళ్ళి ఒకసారి వ్రతం చేయించేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పుడు 2 డేస్లో అనుకుంటా ఈ వర్క్ అయితే చేసి ఇచ్చేసింది. నాకు తొందరగా ఏ వర్క్ అవుతుందో అది చేసి ఇచ్చేయండి అని చెప్పేసి అన్నాను. సో అందుకని ఇదైతే చేసింది. నేనైతే ఇంకా అంత పట్టించుకోలేదు, ఏం వర్క్ చేస్తుంది ఎలా చేస్తుందని ఏం పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే నాకు చీర రెడీ అయిపోతే చాలు అన్నట్టు అనుకున్నాను. సో దీని మీద కూడా పోస్ వర్క్ చేసింది, అలాగే థ్రెడ్ వర్క్, ఏదో స్టోన్ కూడా చేసిందండి, వైట్ స్టోను అన్నీ కూడా చేసింది. అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా,
చాలా బాగా వచ్చిందనమాట ఫినిషింగ్ అయితే. ఇది కూడా 3000 అలా తీసుకుందండి ఈ వర్క్కి. అలాగే హ్యాంగింగ్స్. నెక్స్ట్ కంచిపట్టు శారీస్ అన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఉప్పాడ శారీస్లోకి వెళ్దాం. ఇవన్నీ కూడా మ్యారేజ్కి ముందు మా అమ్మ తీసిన శారీస్ అనమాట. ఉప్పాడ శారీస్ మా అమ్మ బాగా ఉప్పాడ శారీస్ తీసుకునేది అనమాట. సో అప్పుడు నాకు కూడా నేనేం శారీస్ ఏం కట్టేదాన్ని కాదు, కానీ శారీస్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అప్పుడే తీసుకుంది. కానీ ఉప్పాడ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి, చాలా తేలిగ్గా ఉంటుంది. మనకి సమ్మర్లో ఈ ఉప్పాడ శారీసే బెస్ట్ అని నా సజెషన్ అనమాట. అంటే ఈ శారీ ఉప్పాడ శారీ, ఈ శారీ వచ్చేసి నా మ్యారేజ్కి ముందండి. అప్పుడు 6000 7000 ఆ రేంజ్లో తీసుకున్న శారీస్ అనమాట ఇవి. కరెక్ట్గా నాకు కాస్ట్ అయితే ఐడియా లేదు. దాని మీద వర్క్ అయితే నేను ఈ మధ్య చేయించాను. అంటే అప్పుడు శారీస్ అంటే బ్లౌజ్లు అవేమీ కుదరవు కదండి. సో ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఇలా క్లాత్ తీపిచ్చి మిషన్ వర్క్ అయితే చేయించేసానండి ఇలాగా. ఇది 2500 పడిందండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా మిషన్ వర్కే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఉప్పాడ శారీ ఏనండి. ఉప్పాడలో ఏంటి అనేది నాకు తెలియదండి, కానీ ఇది ఉప్పాడ శారీ అంతవరకునే నాకు తెలుసు అనమాట. ఇది కూడా 8000 అలా పడిందండి. ఇదే పళ్ళు, ఇంక సపరేట్గా చూపించడానికి ఏం లేదు. ఇది పళ్ళు, ఇది శారీ. అక్కడక్కడ బుటాలా వస్తుందన్నమాట శారీ అంతా కూడా. సో ఇది ఈ ఉప్పాడ శారీస్ మాకు ఉప్పాడ కాకినాడకి దగ్గరేనండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ అలా పడుతుంది. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి ఉప్పాడ శారీ తీసుకున్నాం. ఎవరైనా సరే ఉప్పాడ శారీస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే ఉప్పాడ డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిపోతే అప్పుడు మనకి అక్కడ షాప్స్ అవి ఉంటాయి, కానీ షాప్స్లో పర్చేస్ చేయొద్దు. హౌస్లు ఉంటాయి, హౌస్లో డైరెక్ట్ మగ్గం అంటారు కదా, మగ్గం నేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పర్చేస్ చేస్తే షాప్ మీద అట్లీస్ట్ ఒక 2000 అన్న తగ్గుతుందండి. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఉప్పాడ వెళ్ళినప్పుడు షాప్స్లో పర్చేస్ చేయొద్దు. డైరెక్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయి పర్చేస్ చేయండి, మీకు బెనిఫిట్. అంటే ఎక్కువ శారీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక 2-3 శారీస్ అలా తీసుకుంటాం కదా, అప్పుడు. నేను ఈ శారీస్ అన్నీ కూడా అలాగే తీసుకున్నానండి, అందుకే కొంచెం తక్కువ కాస్ట్ పడింది. అదే షాప్లో అయితే 9000 10,000 కాస్ట్ అండి ఇవి. సో ఈ శారీ మీదకి వచ్చేసి నేను బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాను. ఇది కూడా 3000 అయిందండి వర్క్కి. ఇది కూడా మిషన్ వర్కే, అయితే బ్లౌజ్ అంతా రావడం వల్ల ఎంత తీసుకుందనమాట. మధ్య మధ్యలో స్టోన్ కూడా వచ్చింది. 3000 అంటే కొంచెం ఎక్కువే. 3 అంటే కరెక్ట్గా 3000 కాదండి, 2800 అలా అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఉప్పాడ శారీయేనండి. ఇది కూడా మ్యారేజ్కి ముందు తీసుకున్న శారీయే. ఏంటి అన్నీ ఒకటే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అని అనుకోవచ్చు. నాకు ఈ కలరే నచ్చిందండి ఉప్పాడలో. అంటే ఉప్పాడ శారీస్లో ఇవే బాగున్నాయి అనమాట. అప్పుడు ఇవే ట్రెండింగ్లో కూడా ఉండేవి. అందుకని చెప్పేసి నేను దీంట్లోనే రకరకాల డిజైన్, యాక్చువల్ చెప్పాలంటే ఉప్పాడ శారీస్లో ఎక్కువ డిజైన్స్ కూడా ఉండవండి, ఎక్కువ కలర్స్ కూడా ఉండవు. ఉన్న కలర్స్లోనే మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలన్నమాట. అందుకని నాకు ఇది కొంచెం నిండుగా అనిపిస్తుంది నా కలర్కి, నా స్కిన్ టోన్కి అని చెప్పి అనుకుని నేను ఈ కలరే నేను తీసుకున్నాను అనమాట. అంటే ఒకేసారి కట్టాం కదా అన్నీ కూడా, సో అందుకని ఇలా తీసుకున్నాను. యాక్చువల్గా ఇది దాని మీద బ్లౌజ్ కాదండి, కానీ కొంచెం మ్యాచ్ అవుతుందని ఈ బ్లౌజ్ అయితే కట్టుకుంటున్నాను. ఇది
మా అన్నయ్య వాళ్ళ అత్తగారు అంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు తీసిన శారీ అనమాట. ఆ శారీ కాకినాడలో ఉంది. సో అది చూపించడానికి నాకు అవుతలేదు. వీలైతే నేను ఆ శారీ పిక్ నేను యాడ్ చేస్తాను. దాని మీద బ్లౌజ్ అండి, దీని మీద కూడా మ్యాచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ఇది కట్టుకుంటున్నాను. సో వాళ్ళమ్మ అంటే మా వదిన వాళ్ళ అమ్మగారు పెట్టిన శారీ కదండి, దాని కాస్ట్ నాకు తెలియదు. నేను పిక్ వరకు యాడ్ చేస్తాను. గ్రీన్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది ఆ శారీ కూడా. నాకు షైనింగ్ శారీస్ అంటే ఇష్టం అని చెప్పాను కదండి, అందుకని ఉప్పాడలోనే ఈ శారీ తీసుకున్నాను. ఇది ఎన్నిసార్లు కట్టానో నాకే తెలియదండి. పెళ్ళికి ముందు కానివ్వండి, పెళ్ళి తర్వాత కానివ్వండి, చాలాసార్లు కట్టాను. బ్లౌజ్ కూడా టైట్ అయిపోయింది, పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా అంటే అది పెద్ద వర్క్ అది ఏం చేయించలేదు, జస్ట్ కుట్టించాను అనమాట, అంతే. మామూలు నార్మల్ బ్లౌజ్లో కుట్టించేసాను. సో చూసారు కదండి కలర్ కాంబినేషన్ అది కూడా ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం అనమాట ఈ విధంగా కలర్ కాంబినేషన్తో అది ఉంటే, ఇలా షైనింగ్గా ఉంటే శారీస్ బాగుంటాయి. నైట్ టైం అయితే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. ఈ శారీ 5000 అలాగా పడినట్టు గుర్తుండే, అప్పుడైతే కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ ఎంత కాస్ట్ పడిందో 5000 అని అనుకుంటున్నాను. ఇక లాస్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ. ఇది కంచిపట్టులో ఇమిటేషన్ శారీ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు చూపించకూడదు అని చెప్పి అనుకున్నాను. ఇమిటేషన్ శారీస్ నా దగ్గర ఇంకా ఉన్నాయి, అప్పుడు చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నాకు చాలా బాగా నచ్చిన శారీ అండి. కలర్ చూసారు కదా ఎంత బాగుందో. ఈ శారీకి స్పెషల్ ఏంటంటే మా హౌస్ ఇప్పుడు కట్టుకుంటున్నాం కదా, శంకుస్థాపనకి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన శారీ అనమాట. సో అది స్పెషల్. ఇది యాక్చువల్గా వేరే శారీ మీదది, ఈ శారీ మీదకి మ్యాచ్ అవుతుందని దీని మీదకి కట్టుకుంటున్నాను అనమాట. నేను వేరేగా బ్లౌజ్ అది ఏం స్టిచ్ చేయించలేదు. అంటే ఇది కూడా పోయిన తర్వాత అప్పుడు స్టిచ్ చేయించుకోవడం బెటర్ కదండి ఆ శారీ మీదకి. సో ఇది బాగా మ్యాచ్ అవుతుంది కదా, మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ చేయించాను. అప్పట్లో అంటే మ్యారేజ్కి ముందు చేయించాను, నాకు ఇష్టమై చేయించాను అనమాట. ఇది చాలా తక్కువ తీసుకుంది, కాస్ట్ వచ్చేసి ఇది 3500 అలా తీసుకుంది అనమాట. ఫుల్ స్టోన్ అయినా కూడా చీప్గా కొట్టేసాం కదా ఇది. హ్యాంగింగ్స్. సో ఇవండి నా పెళ్ళి పట్టు శారీస్ కలెక్షన్ అనమాట. సో నా పెళ్లి శారీస్ వరకు కాకినాడ వెంకటదుర్గాలో అయితే తీసుకున్నానండి. ఈ 3 పెళ్ళికి సంబంధించిన, అంటే పెళ్లి కూతురుని చేసిన శారీ, అలాగే అత్తగారింటికి వెళ్ళినప్పుడు కట్టిన శారీ, అలాగే నా పెళ్లి శారీ 3 కూడా కాకినాడ మెయిన్ రోడ్లో ఉంది, వెంకటదుర్గ అండి. చాలా బాగుంటుంది, చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే చీప్గా వస్తాయని కాదు, మనకి మన రేంజ్లో 10,000లో కావాలితే 10,000లో ఉంటుంది, అలాగే 5,000లో కావాలితే 5,000లో ఉంటుంది. మంచి శారీస్ అయితే ఉంటాయి అనమాట అండి అక్కడ. సో కాకినాడలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే వెంకటదుర్గకి వెళ్ళి మీరు శారీస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా బాగున్నాయండి శారీస్ కలెక్షన్స్ అయితే. నేను మొన్న ఈ మధ్య కూడా వెళ్ళాను, సో అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇవి నా శారీస్ అయితే ఇవి అక్కడ తీసుకున్నాను. సో ఉప్పాడ శారీస్ అయితే ఉప్పాడలో తీసుకున్నాను కదా. నెల్లూరులో అయితే ఒక శారీ తీసుకున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి శారీస్ తీసుకున్నానో కూడా చెప్పాను కదా. కాకపోతే వెంకటదుర్గాలో మెయిన్ శారీస్ అయితే తీసుకున్నానండి. సో ఇదనమాట నా శారీస్ గురించి అయితే. ఈ శారీస్ సంబంధించి ఏదైనా డీటెయిల్స్ నేను మర్చిపోయి ఉంటే కనుక మధ్యలో యాడ్ చేస్తానండి. సో అది కూడా మీరు చూడండి. సో నా శారీస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ టైపు శారీస్ ఏదైనా మీకు ఉంటే కనుక అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదన్నా నేను ఎక్కువ వర్త్ పెట్టి కొన్నానా, లేకపోతే ఏంటి, మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి, నా శారీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా మీరు మీ ఒపీనియన్ని షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. సో నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు
బావుంటుందనమాట. అంటే నా వీడియోస్ మీకు అందరికీ నచ్చుతున్నాయి అనే ఒక హ్యాపీనెస్ నాకుంటుంది. అలాగే సజెషన్‌లో చాలామందికి ఇలాంటి వీడియోస్ ఎవరన్నా చూడాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్ సజెషన్‌లో వెళ్తుందనమాట. సో, ఫైనల్‌గా ఇదనమాట. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌నయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.